సొంతిల్లు ప్రతి సామాన్యుడి కల. అందుకోసం పైసా పైసా కూడబెట్టుకొని అపార్ట్మెంట్లోనైనా ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటాడు. అయితే వారి కలలన్నీ కూల్చేస్తూ కొందరు రియల్ ఎస్టేట్ మోసగాళ్లు ప్రీ లాంచ్ పేరుతో వారిని బురిడి కొట్టిస్తున్నారు. ఇటువంటి ఘటనలు ఇటీవల అనేకం వెలుగులోకి వచ్చాయి. తాజాగా హైదరాబాద్లో మరొక ప్రీ లాంచ్ మోసం వెలుగు చూసింది. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రీ లాంచ్ దందాలు ఆగట్లేదు. కొన్ని సంస్థలు ప్రీ లాంచ్ పేరిట ఆకర్షణీయమైన ఆఫర్లతో వలవేసి సొంత ఇంటి కలగనే వారిని నిలువున మోసం చేస్తున్నాయి. తక్కువ ధరకే ఫ్లాట్ అంటూ ఇటీవల మధ్యతరగతి కుటుంబాల నుంచి లక్షలు వసూలు చేస్తున్నారు. ఈ మోసాలకు మధ్యతరగతి వారే ఎక్కువగా సమిధలవుతున్నారు. పైసా పైసా పోగు చేసి కూడబెట్టిన సొమ్మును రియల్ ఎస్టేట్ సంస్థల చేతుల్లో పోసి నట్టేట మునుగుతున్నారు. పలు సంస్థలు ఇలా కోట్లాది రూపాయలు దండుకుని ఆనక బిచాణ ఎత్తేస్తున్నాయి. లగ్జరియస్ ఫ్లాట్స్, క్లబ్ హౌస్, జిమ్, స్విమ్మింగ్ పూల్, పార్క్, గేమింగ్ జోన్, సింగపూర్, జపాన్ టెక్నాలజీ ఇంటీరియర్, ఇలా ఎన్నెన్నో అంటూ అరచేతిలో వైకుంఠం చూపించారు. సైట్కెళ్లి చూస్తే అన్ని రాళ్లు, రప్పలు, ముళ్ల పొదలు దర్శనమిచ్చాయి. చెప్పినవన్నీ రంగురంగుల బ్రోచర్లకే పరిమితమయ్యాయి. ఏళ్లు గడుస్తున్నా నిర్మాణాల ఊసు లేకపోవడంతో బాధితులకు అప్పటికి గాని అర్థం కాలేదు నిండా మునిగామని. ప్రీ లాంచ్ పేరుతో 150 కోట్లకు పైగా కొల్లగొట్టింది ఆర్జే వెంచర్స్. లక్షల రూపాయలు కట్టిన బాధితులు ఇప్పుడు రోడ్డెక్కి లబోదిబోమంటున్నారు. నా పేరు కృష్ణారెడ్డి అండి. నేను 2020లో పటాన్చెరు కర్దనూరు దగ్గర పెట్టుబడి పెట్టానండి. ఆయన పేరు భాస్కర్ గుప్తా సుధారాణి. నా 35 లక్షలు పెట్టుబడి పెట్టానండి. నాకు 71 గజం రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు ల్యాండ్. దాంట్లో డెవలప్మెంట్కి తీసుకొని 2.5 సంవత్సరానికి కట్టించిస్తామన్నారు. ఏది ప్లాటు 1630 ఎస్ఎఫ్టీలో కట్టించిస్తామన్నారు. కానీ 2.5 సంవత్సరం పోయింది, 3 సంవత్సరాలు పోయింది, 4 సంవత్సరాలు అవుతుంది. కానీ దానికి ఏమి ఇంత మటుకు ఎటువంటి లేదు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ప్రీ లాంచ్ పేరుతో మరో భారీ మోసం వెలుగు చూసింది. అపార్ట్మెంట్స్, ఫామ్ ల్యాండ్స్ పేరుతో 150 కోట్ల వరకు వసూలు చేసి పత్తా లేకుండా పోయింది ఆర్జే వెంచర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ. దాదాపు 600 మంది కస్టమర్ల నుంచి ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో సుమారు 150 కోట్ల రూపాయల వరకు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. స్థలానికి భూమి పూజ చేసి మైదానంలో స్థలం మొత్తాన్ని చదును చేశారు. చుట్టూ బ్లూ కలర్ షీట్స్ తో కంచె వేశారు. లోపల చిన్న సైజు ఆఫీస్ ఓపెన్ చేశారు. స్వర్గాన్ని తలపించే డిజైన్లతో రకరకాల హోర్డింగ్లు, ఫ్లెక్సీలు, బోర్డులు పెడతారు. ఆలోచించిన ఆశాభంగం. రండి, ఫ్లాట్లు ముందే బుక్ చేసుకోండి. ఇప్పుడు కొంటే ధర తక్కువ, లేట్ అయితే ఫ్లాట్ కాదు కదా, గజం కూడా దొరకదు అని బ్రోచర్లు, అడ్వర్టైజ్మెంట్లు, హోర్డింగ్లు. ఈ దందాకి రియల్టర్లు ముద్దుగా పెట్టుకున్న పేరే ప్రీ లాంచ్ ఆఫర్స్. మనం అడిగేది ఏంటంటే మేము ఇచ్చిన అమౌంట్ మాకు రిటర్న్ చేయండి ఇంట్రెస్ట్తో అని చెప్పేసి అడిగితే అది కూడా లేదు. వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయరు, డబ్బులు ఇవ్వరు. వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్స్ అండి. ఎవరెవరు చూస్తే మీరు కోటి గారు, మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు, కపిల్ దేవ్ గారు వీళ్ళని పెట్టి తీసుకొచ్చేసి వీళ్ళు ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. మనం మళ్ళీ అంత పెద్దవాళ్ళని చూసినప్పుడు ఏమనుకుంటాం, ఓ చాలా బాగుంటుంది, అరే ఇదేదో మనకి ఏదో తక్కువ రేట్లో వస్తుంది, మనం ముందు డబ్బులు కడుతున్నాం కాబట్టి మనం ఏదో బెనిఫిట్ అవుతాము అన్నట్టుగా రూపాయి కూడబెట్టుకుని ఇచ్చిన అమౌంట్ అన్ని తీసుకెళ్ళి వాళ్ళ బొందులో వేసినట్టు అయిపోయిందండి మా పరిస్థితి. ప్రీ లాంచ్ ఆఫర్స్ రియల్ ఎస్టేట్ ప్రపంచంలో ట్రెండింగ్ పాయింట్. రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేకుండా కస్టమర్ల డబ్బుతోనే ఇల్లు కట్టి అదే కస్టమర్కి అమ్మడం. ఇల్లు కట్టకముందే కాదు, స్థలాన్ని చదును కూడా చేయకముందే లక్షలు, కోట్లకు అమ్మేస్తున్నారు. కాన్సెప్ట్ బాగానే ఉన్నా ఇక్కడే ఉంది అసలు మోసం. ఎన్నెన్నో అభూత కల్పనలు చెప్పి అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తారు. 2 ఏళ్లలో మీ ఫ్లాట్ మీ చేతిలో పెడతామంటూ మభ్యపెడతారు. తాజాగా ఆర్జే వెంచర్స్ కూడా ఇలాంటి ఘరానా మోసానికి పాల్పడింది. 4 సంవత్సరాల కింద నేను కట్టింది 2020 అక్టోబర్లో. నేను 15 లక్షలు 2020 అక్టోబర్లో కట్టా. 2021లో 36 లక్షలు కట్టా. మొత్తం నా 50 లక్షలు ఉన్నాయి. ఇప్పటికి దగ్గర 3-4 సంవత్సరాలు అయిపోయింది. బ్యాంకులో పెట్టినా నా డబ్బులు ఆల్మోస్ట్ 40-50% అవుతుంది. సో మేమేమంటాం, మీరు ఏమన్నా చేసుకుని మా డబ్బులు మాకు ఇంట్రెస్ట్ తోటి ఇవ్వండి, మా కాంపన్సేషన్ చేయండి. పొలం ఏదన్నా పొలం ఇచ్చేటప్పుడు కూడా అక్కడ మార్కెట్ రేటుకి ఇవ్వండి, డబల్ ఇవ్వద్దు అనేది మా సబ్జెక్ట్. ఘట్కేసర్, పటాన్చెరు, కర్తనూర్ ప్రాంతాలలో అధునాతన హంగుల్లో అపార్ట్మెంట్ల నిర్మాణం చేపడుతున్నామని రంగురంగుల బ్రోచర్లు, హోర్డింగ్లతో ప్రచారం చేసింది ఆర్జే వెంచర్స్. ఫామ్ ల్యాండ్స్ కూడా అమ్మకానికి ఉన్నాయని ప్రముఖులతో ప్రకటనలు చేయించి ఊదరగొట్టింది.
గుడ్డిగా నమ్మిన కస్టమర్లు ఒక్కొక్కరు 20 లక్షల నుంచి 50 లక్షల వరకు కట్టి ప్రీ లాంచ్ ఆఫర్ కింద ఫ్లాట్, ల్యాండ్ బుక్ చేసుకున్నారు. 2 ఏళ్లలో అపార్ట్మెంట్లు నిర్మాణం చేసి ఇస్తామన్నారు. నెలల వ్యవధిలో ఫామ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామన్నారు. 4 ఏళ్లు గడుస్తున్నా అపార్ట్మెంట్లు కాదు కదా, కనీసం ఒక ఇటుకరాయి కూడా వేయలేదు. ఎన్నిసార్లు అడిగినా అప్పుడు ఇప్పుడు అంటూ కాలయాపన చేశారు. తామంతా నిండా మునిగామని బాధితులు ఆలస్యంగా అర్థం చేసుకున్నారు. కోటి గారితో వేరే వాళ్ళతో యాడ్షిప్ ఇచ్చేసి నారాయణఖేడ్ కారాముండిలో యాడ్షిప్ ఇచ్చేసి అమౌంట్ కలెక్ట్ చేశారు. డెవలప్మెంట్ లేదు, బిల్డింగ్స్ కట్టట్లేదు. గట్కేసర్ లేదు, కర్దనూరు లేదు, కారాముండి, నారాయణఖేడ్ లేదు. అది మెయిన్ ప్రాబ్లం. అది దాదాపుగా ఇప్పుడు అంటే ఈ అమౌంట్స్ మనతో పాటు ఇంకా మంది ఉండేవాళ్ళు ఒక 50 crores నుంచి ఎక్కువ ఉండొచ్చు, 50 crores అబౌవ్ ఉండొచ్చు. దీంతో పోలీసులను ఆశ్రయించారు బాధితులు. ఆర్జే వెంచర్స్ ఎండీ భాస్కర్ గుప్తా, డైరెక్టర్ సుధారాణి మాటలు నమ్మి మోసపోయామని, 600 మంది కస్టమర్ల నుంచి సుమారు 150 కోట్ల వరకు వసూలు చేశారని ఫిర్యాదు చేశారు. సొంతింటి కల సాకారం చేసుకునేందుకు అప్పో సొప్పో చేసి నగలు తాకట్టు పెట్టి డబ్బులు కట్టామని లబోదిబోమంటున్నారు.